హలో అందరికీ. ఇప్పుడైతే మా అత్తమ్మ అయితే జొన్న రొట్టెలు ఆమె స్టైల్ ఎట్లా చేస్తుందో చూపిస్తా అంటుంది. సరే చూసేయండి ప్రాసెస్ మొత్తం. వేడి నీళ్ళు పోసుకొని అట్లా స్టైల్గా దింపాలి చెయ్యి. జొన్న రొట్టెలు నాకు రావు కదా, నువ్వు చేస్తావు కదా. నేను అందుకనే నేను నేర్చుకోలేను, నాకు రావు. నేర్చుకోవాలి. ఎందుకు నా రొట్టెలు ఎవడు కుక్కలు కూడా తిని నువ్వైనా తింటావు. ఎప్పుడన్నా ఒక మధ్య ఒకసారి చేస్తే ఏమన్నావు? ఇక అట్లా విసుకోవాలి. అట్లా విసికి అట్లా 2 చేతులతో విసుకాలి. మంచిగా వస్తాయి, టేస్ట్ ఉంటాయి రొట్టెలు. ఇక మా అత్తమ్మ అయితే ఇక ఆ జమ్మనకి 7వ తరగతి చదివింది. మామూలు ఇంగ్లీష్ మాట్లాడదు, మనకు రావు. కానీ చంపుతున్నది. ఇక ఫేస్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా చేయాలి మరి, ఇట్లా చేస్తేనే రొట్టె మంచిగా వస్తుంది. ఏం చేస్తావు రొట్టెలు నువ్వు రోజుకు? రోజుకు 5-6 రొట్టెలు చేస్తాను. ఇది తింటారు మీతో రొట్టె? మా బాబు తింటాడు, మా ఆయన తింటాడు, నేను తింటా, మా మన్మరాళ్ళు కూడా తింటారు. నీ గోడలే తినదు కదా. ఆమె ఇష్టం వస్తే తింటుంది, లేకుంటే అట్లా దింపాలి. మొత్తం చెయ్యి మొత్తం బండ మొత్తం క్లీన్ చేసుకురావాలి. అట్లా క్లీన్ చేయాలి బండ. ఇట్లా చేసి రౌండ్గా చేయాలి. రౌండ్గా చేసి పిండేసి ఇట్లా అనాలి. అట్లా మళ్ళీ పిండి తీసుకోవాలి. తీసుకొని మేమైతే ఇంకా సింకులో బాసనలు వంటకి ఇప్పుడే అయిపోయింది. సామాన్లు అయితే కడగలేము, కడగనీకి అక్కడ పడేసినాము. ఏంది అట్లా గలీజ్గా పెట్టుకున్నది అనుకోకుండా ఇప్పుడే దోశలు చేసినాము. అట్లా సైడ్కి దొబ్బినాము, అవన్నీ సింకులు వేసినాం. ఇక అట్లయితే కొట్టుకోవాలి. ఇక రౌండ్ రప్ప అని. ఇంకా మా చేనులో వండినది ఉన్నారు, కొనుకొచ్చిన అయితే ఇంకా మంచిగా వస్తుంది రొట్టె. ఎవరు వండించారు మీ చేనులు ఇవి జొన్న? చేనులో మా బాబు వండించారు. ఇక కొట్టింది రొట్టెలు కొట్టి ఇక పెంక మీద అయితే రొట్టె కొట్టి ఇదైతే క్యాప్చర్ చేయకపోతే మళ్ళీ ఒకటి ఇప్పుడైతే క్యాప్చర్ చేస్తా. రొట్టెలు నేర్చుకోమంటే నాకు రాదు అని, చపాతీలు అవి మంచిగా కదా. జొన్న రొట్టెలు ఆరోగ్యానికి మంచిది, తొందరగా కూడా అవుతాయి, హెల్త్కి మంచిగా అంటావు. చాలా మంచిది. అన్ని వంటలు చేస్తుందా నీ కూడలు? అన్నీ వస్తాయి కానీ రొట్టెలు కూడా చేయదు. చావా లేకుంటే అసలు కావాలని చెయ్యదు, అసలు కావాలని వస్తాయి కానీ కావాలని చెయ్యదు. చెప్పి కానీ స్టోరీ. మీ అత్తగారి ఇంట్లో ఎట్లా ఉండే? మా అత్తగారింటి కాడ ఒక పెద్ద గుళ్ళ నిండా రొట్టెలు చేస్తుంటే నాకు కూడా మెల్లమెల్ల చేసి నేర్చుకుంటాను నేను. మళ్ళీ ఇంకో రొట్టె చేస్తుంది ఇక మా అత్తమ్మ అయితే. ఇవిగా మా చేనులో వండించిన జొన్నలు కాబట్టి కొంచెం మధ్యలో అట్లా అవుతుంది పలిగిపోయినట్టు. లేకపోతే కొనుక్కొచ్చిన జొన్నలు అయితే చాలా నీట్గా వస్తాయి, దీనికన్నా డబల్ నీట్గా. ఇంకా చూడండి కదా రొట్టె కాలుతుంది పెంక మీద అయితే. మళ్ళా జరిగింది. ఎలా నుంచి చేస్తావు రొట్టెలు? పెళ్ళి నుంచి స్టార్ట్. ఎవరు నేర్పించిన మరి నీకు రొట్టెలు? నేర్చుకున్నాం. అమ్మో, మా యారాలు చేస్తుంటే చూసి నేర్చుకున్నాం. అప్పటికి కూడా ఎవరైనా రొట్టెలు రాకపోతే నీకు నీకు రొట్టెలు రావు, ఏం రావు అని వాళ్ళు 2 రొట్టెలు చేస్తే నాకు రొట్టె చేస్తుంది. ఫాస్ట్ చేస్తారు, నేను కూడా ఫాస్ట్ చేస్తాను. ఇక ఇప్పుడైతే ఈమె రొట్టెలు అయితే మా చుట్టాల వాళ్ళందరికీ ఇష్టము. ఈవెన్ మా డాడీ అయితే మా ఇంట్లో రొట్టెలు మేము చాలా తక్కువ చేస్తాము. మా డాడీకి వస్తే పక్క 2 రొట్టెలు తింటాడు. మా అత్తమ్మ చేసినాయి అంత టేస్ట్ చేస్తుంది, అంటే మంచి కాలుస్తుంది, చేయడం కూడా అంత బాగుంటుంది కాబట్టి అందరికి ఇష్టం ఉంటుంది. మళ్ళీ తలిగింది రప్ప వేసుకోవాలి. నీళ్ళు రొట్టె మంచిగా నీట్గా
ఇక రొట్టె చేసి చెంచా అయితే తీసుకుని మర్చిపోయింది. చిన్నగా ఉంది అనుకోకండి, పెద్దదే ఉన్నది కానీ ఆమె చిన్నదాంతోనే ఎక్కువ చేస్తుంది. ఇక అట్లా మలిపేసుకోవాలి నీళ్ళు పెట్టిన తర్వాత. ఇక నీళ్ళు పెట్టమన్నాం కదా అని మొత్తం పోయొద్దు ఫ్రైస్. ఏడో తరగతి చదువుకున్నావు కదా, ఏమన్నా జాబ్ చేసినావా? ఏం చేసినావు? చేస్తుంటే అప్పుడు జాబులు ఇంట్రెస్ట్ లేవు. పెళ్లి మీద ఉండేనా ఇంట్రెస్ట్? పెళ్ళి కూడా అనేది అంత ఇంట్రెస్ట్ లేదు. పెళ్ళి అయింది కూడా నాకు తెలియదు అసలు. పెళ్ళి అయిందంట కూడా వదలంటే మీకు చెప్పాలి. అది ఇక మళ్ళీ మలిపేసింది రొట్టె అయితే. ఇదైతే జర సరిగ్గా తీయలేను ముచ్చట్లా పడి. ఇప్పుడు ఇంకో వీడియో ఇంకో రొట్టె తీస్తుంది కదా, దాన్ని మంచిగా క్లియర్గా చూపిస్తాం మీకు. ఎడవైనా మరి ఇక నీ మన్మరాన్లు ఇద్దరు లేరు. తాత బయట తీసుకుపోయింది వాకింగ్కేమో తిన్నాక గిన్నాక. ఇక బయట ఏ చెంచా తీసుకొని అట్లా అనాలంట. ఎందుకట్లా అన్నది? ఇట్లా అంటే పక్కన పెట్టి రొట్టె మంచిగా గాలి మంచిగా వండుతుంది. మరి పొంగలేదు పొద్దు రోజు పొంగుతుండే నేను వీడియో తీస్తున్నానే. మీరు వంగలేదా రొట్టె? చికెన్ అయితే ఇంకా ఇక మా ఇంటి పక్కకి అయితే ఇల్లు కడుతున్నారు. ఇక ఇంట్లో పని చేస్తున్నారని సౌండ్లు వస్తున్నాయి. మీరు జర అడ్జస్ట్ చేసుకోండి అబ్బా. ఇక రొట్టె అయితే అయిపోయింది. ఇక రెండో రొట్టె తీస్తుంది. ఇక అట్లా తీసుకొని ఇట్లా తెచ్చి పెంక మీద వేయాలి. ఇక పెంక మొత్తం చేస్తుంది, జర్రంతా చెయ్యదు. అంతే. ఇక మళ్ళీ ఇంకో రొట్టెకు మళ్ళీ విసుకుతున్నది. ఇక మా అత్తమ్మ అయితే చూద్దాం దీన్ని ఎంతసేపటికి దీని మీద నీళ్ళు పెడుతుందా ఏమది అని. ఇక మా మామయ్య డ్యూటీ పోయేటప్పుడు అయితే ఇక మా అత్తమ్మ రొట్టెలు చేస్తుండే, నేను కూర చేస్తుంటే. ఇక అప్పట్లో ఇక మా మామ అయితే ఇక 1.5 year అయింది రిటైర్మెంట్ అయ్యి. ఇక మాకు రొట్టెలు జర అప్పుడు 8:30 కల్లా రొట్టెలు అవుతుండే. ఇప్పుడు ఇక జర లేట్ అవుతుంది, జర్ర కాదు చాలా లేట్ అవుతున్నది. ఇక అంతకుముందు ఇక రిటైర్మెంట్ అయినాక యోగా క్లాస్ పోతుండే మా మామ. ఇక మళ్ళీ ఎందుకు ఇక కొంచెం పిల్లలతో ఇంట్లో ఇబ్బంది అవుతుందని ఆపేసిండు. ఇక రొట్టెల బదులు ఇక మేము మార్నింగ్ రోజు టిఫిన్ చేస్తాం, అది తింటాడు. ఇక 10-10:30 అట్లా రొట్టెలు చేస్తాం రోజు మేమైతే. ఇక నేను చెయ్యి అనుకోండి మా అత్తమ్మ. మరి ఇక రొట్టెలు లేకపోతే ఇంట్లో మ్యాక్సిమం రొట్టెలు ఉండాలి మా ఇంట్లో అయితే ఖచ్చితంగా. ఇక అట్లయితే ఇక నీళ్ళు పెట్టాలి రొట్టెకి చుట్టూ. ఇక అట్లా మా అత్తమ్మ పెట్టినట్టు నీట్గా పెట్టాలి ఇక రొట్టెలకు. ఈ చెంచా తీసుకొని అట్లా మలిపేసుకోవాలి రొట్టె అయితే. మా మామ అయితే డ్యూటీకి మంచిగా గట్టుకోబోతుండే. ఇక మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా డ్యూటీలు అంటుండేనంట, మీ రొట్టెలు బాగుంటాయి, టేస్టీగా మంచిగా ఉంటాయి, మంచిగా చేస్తారు మీ ఇంట్లో అని అంటుండేనంట. మా అత్తమ్మకి వచ్చి అయితే మా మామ చెప్తుండేనంట. ఇక మా అత్తమ్మ అంటది మంచిది జొన్న రొట్టె ఆకుకూరలకు, చేపలకు, జొన్న చికెన్కు, మటన్కు అన్నిటికీ మంచిది. మంచి కాంబినేషన్ అంటావు. దేనికైనా మంచిది, హెల్త్ మంచిది, ఆరోగ్యం. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తింటారు కదా, మరి వాళ్ళకు జొన్న రొట్టెలు మంచివి అంటావా? చాలా మంచిది, చాలా మంచిది. డాక్టర్ రొట్టె తినమని చెప్తాడు. మరి ఇప్పుడు మీ కొడుకు రొట్టెలే తింటాడు 2 పూటలు, పొద్దున్న నైట్కు. మరి ఎందుకు బాడీ తగ్గుతలేదు? ఫుడ్ వేరే తినాడా? ఈ మధ్య అవుట్ సైడ్ ఎక్కువైంది కదా, బయట ఫుడ్ ఎక్కువ తింటున్నాడు. తింటలేడా? బయట తింటున్నాడు. 5 గంటలకు లేచి ఊరికాడ నీళ్ళు పట్టుకొచ్చి అని వేస్తుంది. అయితే ఇప్పటి పిల్లలను మేము లేవకొచ్చినాము. మరి 7 గంటలకు లేస్తారు. 7 గంటలకు. నీ కోడలు కూడా 7 గంటలకి లేస్తారు. మా కోడలు కూడా 7 గంటలకు లేస్తుంది. ఆ 7 గంటలకు కూడా ఇంకెందుకు లేతనో వద్దు నాకుంటే లేస్తుంది. అంతకుముందు జల్దీ లేవకుండా పిల్లలు లేనప్పుడు ఎప్పుడైనా అంతే మెల్లగా లేచి బయట ఊడడం, ముగ్గు పెట్టడం, ఇక మంచిగా ఒక పని చేసుకుంటాం దమ్ముదమ్మ. అయితే ఇక మళ్ళీ మలిపేసింది. ఇక మా అత్తమ్మ అయితే రప్ప 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 కొడుతుంది.
ఇక మనవి తను అయితే రొట్టె చేసుకుంటే ఇక పిండికి వచ్చి పిండి ముక్తారు, పిండి తింటారు. వాళ్ళు లేరు కాబట్టి ఈరోజు సైలెన్స్ ఉంది. అందుకే తొందరగా చేసేస్తున్నారు రొట్టె. ఇప్పుడు వాళ్ళు ఉంటే మంచిగానే ఎంజాయ్ చేసుకుంటుంది ఏం కదా. పిండి ఇక నాని అని పిండి తీసుకోతారు ముక్కుతారు. కడుపు వస్తే పెద్ద పరిచయం. వద్దు అంటే వినడే రొట్టె తీసుకొని పడేస్తారు, తింటారు. పిండి తీసుకొని ముక్కుతారు. మళ్ళీ లేరు కాబట్టి తొందరగా చేసేస్తున్నారు. తాత బయట తీసుకోండు, అందుకే తొందరగా చేసేస్తున్నారు. చేసి నీకు ఎనర్జీ వస్తుందా రొట్టెలు చేస్తే? ఎనర్జీ వస్తుంది అంటాడు మా అమ్మకు రొట్టెలు చేసడం వల్ల నడుము నొప్పి వస్తుంది అని అన్నాడు. నిజమా? మన నిలబడి చేస్తే కాలు ఉన్నాయా? మరి నన్ను నేర్చుకోమంటాడు అన్న రొట్టెలు. ఎవరైనా మీరు తింటారా? ఎవరన్నా చేస్తుంటే అలవాటు అవుతుంది, తింటారు. నేను కూడా చేయాలి, చేస్తుంటే నేర్చుకుంటూ వస్తాయి. రొట్టెలు తప్ప వేరే వంట చేయనా నేను? అన్ని వంటలు చేస్తావు, చేయలేదని ఎవరన్నా. నేను రొట్టెలు కూడా చేస్తాను, చేస్తుంటే అలవాటు అవుతుంది. అందరూ రొట్టె చేస్తారు. ఏ టైం ఎట్లా వస్తుంది, ఏ పరిస్థితి ఎట్లా వస్తుందో. మరి మాకు రొట్టెలు అలవాటు, ఎవరు చేసి ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు ఉన్నావు అని నా ఏమంటారు ధీమా బలం. మాకు చేతగానప్పుడు ఎవరు చేసి ఇవ్వాలి? ఇక నేను చేస్తా, అప్పుడు నేను ఎక్కుతా డ్యూటీకి. అందుకే ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. ఒక నైట్ లేచి 5 గంటలకు లేచి ఊరికాడ నీళ్ళు పట్టుకొచ్చి అని వేస్తుంది. అయితే ఇప్పటి పిల్లలను మేము లేవకొచ్చినామా మరి? 7 గంటలకు లేస్తారు. 7 గంటలకు? నీ కోడలు కూడా 7 గంటలకు లేస్తారు. మా కోడలు కూడా 7 గంటలకు లేస్తుంది. ఆ 7 గంటలకు కూడా ఇంకెందుకు లేతనో వద్దును అనుకుంటూ లేస్తుంది. అంతకుముందు జల్దీ లేవకుండా పిల్లలు లేనప్పుడు ఎప్పుడైనా అంతే మెల్లగా లేచి బయట ఊడడం, ముగ్గు పెట్టడం, ఇక మంచిగా ఒక పని చేసుకుంటాం దమ్ము. మీతోటే టైం పాస్. వాళ్ళు అల్లరి చేసుడు, అసతాయించుడు, సామాన్లు వేసి పడేసడం, అవి ఇవి అదే నాకు ఎక్కడ టైం పాస్ అవుతుందో ఎక్కడ ఇదవుతుందో తెలియదు. మీ చిన్న మన్మరాలు సేమ్ నీ లేకుంటారు అని అంటారు పబ్లిక్. మరి నిజమేనా? పబ్లికే తెలుసు, పబ్లికే తెలుసు. ఎవరు తీరు ఉంటారు, నాయనమ్మ తీరు ఉంటారు, తాత తీరు ఉంటారు, నాన్న తీరు ఉంటారు, అమ్మ తీరు ఉంటారు. మేము మరి నీ పెద్ద మన్మరాలు ఎవరు లేకుంటుంది? డాడీ వాళ్ళ అమ్మ లేదా? వాళ్ళ అమ్మలకి ఇద్దరు కూడా రాలేరు, పోలికలు కూడా రాలేవు ఇద్దరికి. వస్తాయి ఏదొకటి వస్తాయి. ఇక చిన్న మన్మరాలు అయితే ప్రింట్, జిరాక్స్, ఆధార్ కార్డు, లక్ష్మి. ఎవరిష్టం నీకు ఎక్కువ? ఇద్దరు ఇష్టం. ఎవరికి ఎక్కువ లాడ్ చేస్తావు ఇద్దట్లా? ఎవరికో చిన్న మన్మరాలని కొంచెం చేస్తాం అంతే. ఎందుకు ఉందని? చిన్నగా ఉన్నదని ఇద్దరు ఇష్టం. ఎందుకు ఇష్టం? ఇద్దరు ఇష్టం. ఎవరు ఇంకా ఇంకోరు ఉన్నారని ఇంకో పిల్లదని అంటే ఇంకోరంటే ఇంకో అర్థం కాలేదు నాకు. ఇంకో బాబు, ఇంకో వేరే కొడుకు ఉంటాం. ఇద్దరు ఉన్నారంటే ఒకరు వాళ్ళని వీళ్ళని ఇష్టమని అంటారు. ఉన్నాడే ఒకడు, ఇద్దరికి పిల్లలు. అయితే ఇక మీ కొడుకుకి ఇద్దరు ట్విన్స్ అయితే ఇష్టం. అయిపోయినాయి రొట్టెలు కూడా. ఈరోజు ఉన్నాయి రొట్టెలు కాబట్టి కొన్ని చేస్తాం. కింద 4వ రొట్టె ఉంది, పైన 3వ రొట్టె రెడీ అయ్యా. ఇంకా ఈ పొద్దుగా 4 రొట్టెలు చేస్తుందంట. ఉన్నాయంట నిన్న చేసిన రొట్టెలు, ఎవరు తినలే. ఇక నైట్ అయితే మా ఆయన అయితే ఇక శ్రావణం స్టార్ట్ అయిందని ఇక ఇంట్లో బిర్యానీ తీసుకొచ్చిండు. ఇంకా బిర్యానీ అదేమిటి అత్త మేము తెచ్చిండు. ఇంకా 65 తెచ్చిండ మంచిగా ఉండేనా మరి? ఏముండే ఇష్టం లేదు కానీ ఉట్టిగా ఏదో తినాలని తెచ్చిండు పాపం అని తినేసి. మళ్ళీ ఆయనకి చికెన్ బిర్యానీ ఇష్టం కదా? నాకు ఇష్టం ఉండే. చేపలు తింటావా మళ్ళీ? నాకు చేపలు ఇష్టం ఉండయి, ఏమి ఇష్టం ఉండయి. ఖాళీ ఓలి రొట్టె, కూరగాయలు అంతే. ఓలి కూరగాయలు, పప్పుచారు, ఎక్కువ ఇది. మా ఇంకా చిన్ని పొట్టి టిక్లి పాప ఫ్రాక్స్ అంటే మస్తు ఇష్టం అండి. ఇక మా పిల్లలకైతే
ఈ టీ షర్ట్ మీద కానీ ఫ్రాక్స్ వేసుకుని ఆగో ఇప్పుడే అనుకుంటున్నాం రొట్టె 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 పని చేస్తారని అనుకున్నాం. సరే మరి ఎక్కడ పోతారా అని చూసిన మా పెద్ద పాప మనవి పాప అయితే వచ్చింది. మా చిన్న బుజ్జి రౌడీ బేబీ ఆగో సరే ఒక రొట్టె పట్టుకొని పోతున్నాను. రొట్టెలు ఎవరు చేసారు? నాని చేసిందా? పట్టుకొని రొట్టె పట్టుకో.